చూడు పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఇదేంట్రా అయితే? అరే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకో. ఈ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరా కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. వరుస చెల్లెళ్ళు అవుతారు. ముగ్గురు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య. హిట్లర్ జూమ్ వేద్దాం అనుకున్నాను. ఆఫ్రికా ఒక కంట్రీకి స్పాన్సర్ చేస్తాం. ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా, పిల్లలు కష్టపడుతున్నారు కదా, బాబాయ్ ఎలాగో చనిపోయారు కదా అని చెప్పి ఈ ప్లాన్ వేద్దాం అనుకుంటే, రామణ్య పచ్చల వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాం, యూ క్యారియన్ అని చెప్పి చెల్లి మెసేజ్ చేసింది. హ్యాపీ జై సార్. మీకు జరిగింది ఏదైనా సరే రియాక్ట్ అవ్వాలి. వచ్చిందయ్యా వయ్యారి. సరే ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది కదా, ఇక నుంచి నువ్వు దానికి అలా రిప్లై ఇచ్చేవు, అందరు తెలుసుకుంటున్నారు అని కరెక్ట్ టైంలో కరెక్ట్ విషయం జరిగింది అనిపించింది నాకైతే. అనుకోవడానికి లేదు, నీకు ఫ్యూచర్ లో అలాంటి కమెంట్లు మళ్ళీ రావా అనడానికి కూడా లేదు. వస్తాయి, కరెక్టే సార్, వస్తూనే ఉంటాయి. మనం క్వైట్ గా ఉంటే సరే, వాళ్ళు క్వైట్ గా ఉన్నారు, వాళ్ళు కమెంట్స్ అనే కాదు. యాక్చువల్లీ మా బిజినెస్ నంబర్ ఉంది కదా వాట్సాప్ ది, సో దానికి డైరెక్ట్ గా మెసేజ్ చేసి బూతులతో తిడతారు. పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. నిన్నటికి నిన్న ఎవడో సమ్ బూతులు ఏమని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే స్క్రీన్ షాట్ చూపించగలనేమో గానీ బూతులతో తిట్టడం, లేదంటే పేరెంట్స్ ని తీసి తిట్టడం, ఇలా చాలా గలీజ్ గా మాట. పాపం ఫీల్ అయినట్టున్నారు. అయితే మేడం నాన్న గురించి నేనే ఎడుతాను కదా, ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు, అలాంటప్పుడు మళ్ళీ నువ్వే ఎడుతావు ఏంటి చెప్పు. అబ్బా సాయిరామ్. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళ అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగింది అనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ వీడియో వచ్చేది కదా, ఒక్క నిమిషం ఆగకుండా నువ్వు కూడా ఎందుకు వీడియో అప్లోడ్ చేసావు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా నన్ను అన్నారు. అంటే నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను అక్క అలేఖ్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. మొత్తం లాగేశారు కదా, ఏమీ